నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సీఎం టుడే. తీన్మార్ మల్లన్న తాజ్ కృష్ణలో తన కొత్త జెండాని ఆవిష్కరించారు. అంటే కొత్త పార్టీని పెట్టాడు. అసలు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది, ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కూడా కొత్త పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇలా జెండా ఆవిష్కరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అయితే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దాంట్లో కొన్ని తగాదాల వల్ల కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను కొంచెం పక్కన పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయినా సరే తీన్మార్ మల్లన్నకి తన పదవి అయితే ఉంది, ఎమ్మెల్సీ పదవి. అయినప్పటికీ కూడా కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చింది తీన్మార్ మల్లన్న. ఎందుకు? అయితే తీన్మార్ మల్లన్న అయితే ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గం గురించి మాత్రమే, బీసీని డెవలప్ చేయడానికి మాత్రమే ఈ పార్టీ పెట్టాను అని చెప్పేసి అంటున్నారు తీన్మార్ మల్లన్న. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇక్కడ అధిక వర్గం ఏముందో దాన్నే టార్గెట్ చేసుకొని మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలిసిందే. బీజేపీ బీసీలకు ప్రాముఖ్యతనిస్తాను, బీసీని అధికారిని చేస్తామని చెబుతున్నారు. బీఆర్ఎస్ కూడా అదే పందా తొక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీని సీఎం చేస్తానన్న మాటలు కూడా అందరికీ గుర్తున్నాయి. సో ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ టార్గెట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా పార్టీని పెట్టడం, బీసీలను టార్గెట్ చేయడం, బీసీలకు మేము మేలు చేస్తున్నామని, ప్రజలకు వెళ్తున్నామని, బీసీలను డెవలప్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఇలా కొత్తగా పార్టీలు పెడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడైనా బీసీ డెవలప్ అయ్యారా? ఎవ్వరూ లేదు. సో ఈ విధంగా చూసుకుంటే బీసీ రాజ్యాధికారం కోసమే నేను పార్టీ పెడుతున్నాను తీన్మార్ మల్లన్న బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే జర్నలిస్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఒకప్పుడు కనీసం తన ఛానల్ని రన్ చేసుకునే దుస్థితి కూడా లేక తన ఛానల్లోనే స్క్రోలింగ్స్ ఇచ్చేవారు. ఏదైనా ఫండ్స్ కావాలి, మా ఛానల్ డెవలప్ చేసుకోవాలన్న రీతిలో. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆయన ఆస్తి ఎంత, కొత్త పార్టీ పెట్టే అంత ఆస్తి అనమాట. అంత ఆస్తి ఎలా పెరిగింది? ఇక మ్యాటర్లోకి వెళ్తే తీన్మార్ మల్లన్న కొన్ని సెటిల్మెంట్స్ ద్వారానే ఇలా డబ్బు సంపాదిస్తున్నారని, పార్టీని ఉపయోగించుకొని కూడా సంపాదించారని కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఈయన ఆస్తి ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఈ వార్తలు కూడా కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఏ నాయకుడైనా సరే ప్రజలను దోచుకొని తినే నాయకుడు మాత్రమే వస్తున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే తీన్మార్ మల్లన్న తన సెటిల్మెంట్స్ ద్వారానే ఇలా అభివృద్ధి చెందరని కూడా చాలా మంది చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలను దోచుకుని తినడానికి, ఇక పార్టీని ఇలా స్థాపించి అందులో ఉన్న టికెట్లు అమ్ముకొని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి మాత్రమే పార్టీలు పెడుతున్నారని చాలా మంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత ఏమైంది? కొన్ని రోజులు బాగానే ప్రచారం జరిగింది. తర్వాత కొన్ని పార్టీ టికెట్లు అమ్ముకోవడం ద్వారా ఇలా జరిగిందని కూడా కొంతమంది అంటున్నారు. సరే, ప్రజారాజ్యం పార్టీ అయిపోయింది, ఇక ప్రజాశాంతి పార్టీ అని ఇలా ఎన్నో రకాల పార్టీలు అయితే పెడుతూ వస్తున్నారు. కేవలం బీసీలను టార్గెట్ చేసుకొని మాత్రమే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. సరే, ఓకే, ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా తనను సొంతంగా డెవలప్ చేసుకోవడానికి, తను అభివృద్ధి చేసుకోవడానికి, తన పాపులారిటీని పెంచుకోవడానికి మాత్రమే ఇలా పార్టీలను పెడుతున్నారని కొన్ని నానులు కూడా ఉన్నాయి. సో ఆ విషయం కూడా మీకు తెలిసిందే. ఇప్పుడైతే ప్రజలు పిచ్చోళ్ళు అయితే కాదు, ఎన్ని పార్టీలు పెట్టినా ఏం చేసినా సరే ప్రజలను పిచ్చోళ్ళు చేయడం ఇప్పుడు కాలంలో అస్సలు కుదరదు. ఎవరు బాగు చేస్తున్నారు, ఎవరు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు అన్న విషయంగా ఆలోచించి మాత్రమే ప్రజలు నిర్ణయం తీసుకునే స్థాయికి ఎదిగారు. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టిన పార్టీ గురించి అయితే మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో తీన్మార్ మల్లన్న తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా ప్రకటించడమే కాకుండా మేము బీసీలను అభివృద్ధి చేయడానికి మాత్రమే, ఇక్కడ ఎక్కువ వర్గం ఉన్న బీసీలు వేరే పార్టీ దగ్గరికి వెళ్ళి మాకు సీటు కావాలి అని అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు, మన పార్టీనే ఉంది, మనం కేవలం బీసీల కోసం పెట్టిన పార్టీని అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అనడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణలో బీసీ రాజ్యాధికారం ఏర్పడాలనే ఈ పార్టీ పెట్టినట్టు తీన్మార్ మల్లన్న చెప్పకనే చెప్పారు. ఇది అంతేకాదు, చాలా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇండైరెక్ట్గా కొంతమందిని అంటూ కూడా తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, ఇక్కడ మనము తాజ్ కృష్ణలో ఈ పార్టీ ఆవిష్కరణ అయితే చేస్తున్నాం, బయట ఎక్కడైనా మీకు ఫ్లెక్సీలు కనిపించాయా అన్న ఒక క్వశ్చన్స్ అడిగారు. అంటే ఫ్లెక్సీలను కూడా వేరే పార్టీ వాళ్ళు వచ్చి చించేశారు, ఫ్లెక్సీలు లేకోకుండానే చేశారు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న పేరు ప్రస్తావించుకోకుండానే అన్నారు. ఇదే కాదు, ఇంకొక అధినేత కూడా అన్నారంటే, అధికారి కూడా, ఏంటి అంటే పార్టీ అంటే పాన్ డబ్బా కాదు, ప్రతి ఒక్కరు పెట్టడానికి, పార్టీని పెట్టాలంటే చాలా సత్తా ఉండాలన్న రీతిలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడారన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. కానీ ఇక్కడ కూడా పేరు ప్రస్తావించలేదు. అంటే తీన్మార్ మల్లన్న పేరు ప్రస్తావించలేక కాదు, ఆయన చెప్పగలడు. ఎందుకు చెప్పలేదంటే, ఇలాంటి స్టేజ్ మీద అలాంటి మాటలు ఎందుకు అంటే ఎంత అసహించుకుంటున్నాడో ఇక్కడ మీకు అర్థమవుతుంది తీన్మార్ మల్లన్న. సో ఈ విషయంగా చూసుకుంటే ఇలా పార్టీని అయితే తన విజయవంతంగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే పార్టీ లోగోని మీరు చూసుకుంటే పైన ఎరుపు రంగు, కింద ఆకుపచ్చ రంగు.
ఈ విధంగా అయితే పార్టీ లోగోని అయితే ఆయన ఆవిష్కరించారు. అంటే శ్రామికుల శ్రమ గురించి, దాని గురించి ఎరుపు రంగులని, ఇక్కడ ఉన్నటువంటి సస్యశ్యామలత గురించి ఆకుపచ్చ రంగని అయితే చెప్పారు. ఇక మధ్యలో కూడా చూసుకుంటే కార్మిక చక్రం ఉందండి. ఆ కార్మిక చక్రం లోపల నుంచి పిడికిలి గుర్తు అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఇటువైపు ఆలివాకుల గుర్తునైతే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో పార్టీ లోగో అయితే ఈ విధంగా ఉంది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పార్టీ లోగోలో కూడా మీరు గమనించవచ్చు ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఈ 3 అర్థాల గురించి కూడా చాలా మాటలు ఇప్పుడు వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 అర్థాలు, ఆత్మగౌరవం అంటే ఆయన ఆత్మగౌరవం ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపోయింది, మా ఆత్మగౌరవం కోసమే మేము పోరాడుతున్నాం అన్న రీతిలో ఆత్మగౌరవం అని పెట్టారు. ఇక అంతేకాదు అధికారం అంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు అధికారంలోకి రావాలి. సో బీసీల కోసం ఇది చేస్తున్నా అని చెప్పారు కదా, వాళ్ళ అధికారం కోసమే పెడుతున్నామని అధికారం అని ఒక లోగోని పెట్టేసుకున్నారు. వాటా అంటే బీసీ రిజర్వేషన్స్. ఎస్, మీరు ఉన్నది కరెక్టే. ఇక్కడ ఎక్కువ శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లో వాళ్ళ వాటా వాళ్ళకి కావాలన్న రీతిలో ఈ 3 పంథాలను ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ అందరి ముందర, మీడియా సమక్షం అందరి ముందర అయితే తీన్మార్ మల్లన్న సమర్థవంతంగా, ఎంతో విజయవంతంగా కొత్త పార్టీని పెట్టారు. సో వెయిట్ చేసి చూద్దాం, తీన్మార్ మల్లన్న కూడా అందరిలాగానే కేవలం బీసీలను అడ్డు పెట్టుకొని తన స్వలాభం కోసం బతుకుతారా, లేదంటే అదే బీసీల కోసం పెట్టాలని అదే బీసీల కోసం పోరాడతారా, బీసీ అభివృద్ధి కోసం తను సాయశక్తిలో కృషి చేస్తారా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.